H-1B వీసాలపై అమెరికా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం భారత్ను కుదిపేసింది. H-1B వీసా అప్లికేషన్ ఫీజును సుమారు 85,000 నుంచి ఏకంగా 90 లక్షల వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాకింగ్ నిర్ణయం ప్రధానంగా అమెరికా ఉద్యోగాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులపై, వారిని నియమించుకునే అంతర్జాతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అంశంపై ఇండియా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా ప్రకటన మాత్రమే చేసిందని, ఇదే ఫైనల్ కాదని చర్చలు జరుపుతున్నామని, ఈ భారీ ఫీజు పెంపు యొక్క అన్ని కోణాలను, ముఖ్యంగా మానవతా ప్రభావాలను, భారతీయ నిపుణులపై పడే భారాన్ని నిశితంగా సమీక్షిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ అసాధారణ ఫీజు పెంపు పట్ల అమెరికాలోని టెక్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మార్గన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు మార్గదర్శకాలను జారీ చేశాయి. వీసా విధానాల్లో వచ్చిన ఈ మార్పులు ఉద్యోగ భద్రతపై, నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతి ఉద్యోగి కోసం దాదాపు 90 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి రావడం వల్ల భారతీయ ఉద్యోగులను నియమించుకునే కంపెనీల ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా అనేక సంస్థలు భారత్ నుంచి కొత్త నియామకాలు చేపట్టడానికి వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. H-1B వీసాతో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో వీసా రెన్యువల్ కష్టంగా మారవచ్చని, ఇది అంతిమంగా ఉద్యోగ కోతలకు దారితీయవచ్చని కంపెనీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఫీజు పెంపు అన్ని కంపెనీలకు వర్తించినప్పటికీ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి నిర్ణయంతో కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయింపు ఇవ్వవచ్చని అమెరికా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా జాతీయ ప్రయోజనం కోసం అత్యంత ప్రత్యేక నిపుణులను నియమించాల్సిన పరిస్థితుల్లో ఈ మినహాయింపు అమల్లోకి రావచ్చని తెలుస్తోంది. అమెరికా వీసా విధానాల్లో వచ్చిన ఈ అనూహ్య మార్పు భారత ఐటీ రంగానికి, అమెరికాలోని భారతీయ నిపుణులకు పెద్ద సవాల్గా మారనుంది.